ఒక బంగారాన్ని ఎన్నో రకాల వస్తువులుగా తయారు చేస్తారు. వాటి ఆకారాలు తేడా ఉంటాయి. వాటి పేర్లు తేడా ఉంటాయి. వాటి ప్రయోజనాలు తేడా ఉంటాయి. కానీ అన్నీ బంగారమే. కరిగిస్తే బంగారం. అలాగే ఎన్నో రూపాలుంటాయి. స్త్రీ, పురుష రూపాలు. వాటి ఆకారాలు తేడాగా ఉంటాయి. కానీ అన్నీ ఆయనే. వస్త్రాలు వేరేగా ఉంటాయి. పేర్లు వేరేగా ఉంటాయి. కానీ అన్నీ ప్రత్తే, దూదే. కుండలు వేరేగా ఉంటాయి. పేర్లు వేరే ఉంటాయి. పనులు వేరే ఉంటాయి. అన్నీ మట్టే. ఈ విషయం సద్గురువు లభించాక, ఆ జ్ఞానం పొందుతున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అంచేత దేవుడు ఉండకపోవడం కాదు, జీవుడు ఉండకపోవడం కాదు. ఈ సృష్టి కొనసాగినంత కాలం ఇద్దరూ అలా ఉంటూనే ఉంటారు. ఆ సద్గురు ద్వారా ఇలాంటి సాధన, శ్వాస మీద ధ్యాస లభించిన తర్వాత దాన్ని తీవ్రాతి తీవ్రంగా ఆచరించి, ఆ జీవుడు ఈ సృష్టి రహస్యాలన్నీ తెలుసుకుంటాడు. తన జీవిత లక్ష్యాన్ని సాధిస్తాడు. ఏయైతే అంతకుముందు సందేహాలుగా ఉండిపోయినాయో అవన్నీ నివృత్తవుతాయి. దేవుడు, దేవుడు అని ఎతుకుతున్నాను. దేవుడు లేడు, లేడు అంటున్నాను. ఇంతకీ ఆ దేవుడు ఎవరో కాదు. నేనే ఆ దేవుడినన్న సంగతి తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అని. ఆశ్చర్యపోతాడు. అదే చెప్తున్నాడు ఈ సందేశం ద్వారా సద్గురు కులపతి గారు. ఈ సృష్టి రహస్యాన్ని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. వేరు వేరు అనుకుంటూ వాళ్ళ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, కక్షలు ఇటువంటియన్నీ పెంచుకోకూడదు. నువ్వు తెలుసుకుంటే నీకంటా వేరుగా ఎవరు లేరు. నువ్వు చివరికి తెలుసుకోవాల్సిందదే. వాడు నా చెప్పు చేతల్లో ఉండాలి. నా మాటలే వాళ్ళు వినాలి. ఎవరు నువ్వు? వాళ్ళెవరు? నువ్వెవరు? ఒకటే అయినప్పుడు నువ్వు వాళ్ళని తిడితే నిన్ను నువ్వు తిట్టుకున్నట్టే. వాళ్ళని అవమానిస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే. వాళ్ళని నష్టపరిస్తే నిన్ను నువ్వు నష్టపరుచుకున్నట్టే. లేదు అంటే ఇంకా చాలా అజ్ఞానంలో ఉన్నావనే లెక్క. ఈ మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి రాని వాళ్ళు అలాంటివి చెయ్యొచ్చు. చేస్తారు. ఆళ్ళకి సహజం అది తెలీదు కాబట్టి. ఇన్ని తెలుసుకుంటూ ఆ రకమైన ప్రవర్తన మనందరిలో ఉంటే ఇంకా మనం ఎంతో ఎదగాలి. వచ్చినా కూడా ఎదగాలని చెప్పి తెలుసుకోండి. ఈ సృష్టి రహస్యం ఎవరైతే తెలుసుకుంటారో వాడు అదృష్టవంతుడు. వాడికి ఇంక జన్మలు కూడా ఉండవు.